వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే స్కెడ్యూల్ 1 గురించి మాట్లాడుకుంటున్నామంటే సప్లై ఆఫ్ జిఎస్టీలో మనం స్కెడ్యూల్ 1 గురించి మాట్లాడుకుంటున్నామంటే కన్సిడరేషన్ లేకపోయినా సరే ఏ ట్రాన్సాక్షన్ని మనం సప్లైలో ఇంక్లూడ్ చేస్తాము, ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో, ఈ స్కెడ్యూల్లో అనేది మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకోబోతున్నాం. అండ్ మన లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి డిస్కస్ చేసాం అనమాట. అంటే ఫారిన్ నుంచి మనం ఏమైనా సర్వీసెస్ కన్సిడరేషన్ పే చేస్తూ కనుక సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే ఎలా సప్లైలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి. అండ్ ఈరోజు క్లాస్లో స్కెడ్యూల్ 1 గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఈ చాప్టర్ బిగినింగ్ నుంచి కూడా చెప్తున్నాం అనమాట. కన్సిడరేషన్ లేకపోయినా సరే కొన్ని ట్రాన్సాక్షన్స్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. కన్సిడరేషన్ అసలు ఏమి పే చేయకపోయినా సరే జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తారు, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, ట్యాక్స్ లివీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్పి ఈ చాప్టర్ బిగినింగ్ నుంచి చెప్తున్నారు. సో ఇక్కడ ఏవే ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ లేకుండా ఉన్నాయి. జనరల్గా అంటే మామూలుగా చెప్పాలి అంటే ఏదైనా ట్రాన్సాక్షన్లో మనకి కన్సిడరేషన్ లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ని సప్లైలో ఇంక్లూడ్ చేయమన్నమాట. సో ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే సప్లైలో ఇంక్లూడ్ చేయకపోతే దాని మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, మనకి ఏ ట్యాక్స్ లయబిలిటీ ఉండదు. సో ట్యాక్స్ పే చేయనప్పుడు మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. సో ఒకసారి ట్యాక్స్ పర్చేస్ చేసినప్పుడు మనం పే చేసిన ట్యాక్స్ మనం సేల్ చేసినప్పుడు పే చేయాల్సిన ట్యాక్స్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాం అనమాట. సో ఈ ఏ టాపిక్స్ కూడా మనకి కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ జరిగితే రావన్నమాట. సో జనరల్గా చెప్పాలంటే కన్సిడరేషన్ ఉండాలి ఏ ట్రాన్సాక్షన్కి అయినా సరే. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్కెడ్యూల్ 1కి వచ్చేసరికి ఏం చెప్పారు, కొన్ని ఎక్సెప్షన్స్ చెప్తాను నేను. ఈ ఎక్సెప్షన్స్లో ఏంటి అంటే నువ్వు ఉన్న బిజినెస్ ట్రాన్సాక్షన్లో నువ్వు కన్సిడరేషన్ తీసుకోకపోయినా సరే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ని నేను సప్లైలానే ట్రీట్ చేస్తాను, దాని మీద నువ్వు కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిందే, దాని మీద జిఎస్టీ లివీ అవుతుంది అండ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి మనకి సిజిఎస్టీ లా ప్రకారం కానీ జిఎస్టీ లా ప్రకారం కానీ మనకి గవర్నమెంట్ చెప్పారనమాట, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇక్కడ మనకి ఏదైనా సరే మనకి చెప్పేది ఎవరు అంటే ఇలాంటి రూల్స్ కానీ ఇలాంటి సర్క్యులర్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఎవరు చెప్తారు అంటే మనకి జిఎస్టీ కౌన్సిల్ చెప్తుందనమాట. సో జిఎస్టీ కౌన్సిల్లో ఉన్న చైర్పర్సన్స్ అవ్వచ్చు ఆర్ మెంబర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకొని మనకి ఇలాంటి రూల్స్ కానీ ఇలాంటివి ఫామ్ చేస్తారనమాట. సో జిఎస్టీలో సంబంధించి ఎలాంటి అమెండ్మెంట్స్ అవని ఎలాంటి సర్క్యులర్స్ నోటీసెస్ ఇవన్నీ కూడా మనకి ఎవరు ఇస్తారు అంటే జిఎస్టీ కౌన్సిల్ ఇస్తుందన్నమాట. సో మనకి ఈ యాక్ట్లో ఇవి చెప్తున్నారనమాట. సిజిఎస్టీ యాక్ట్ 2017లో కన్సిడరేషన్ లేకపోయినా సరే కొన్ని ట్రాన్సాక్షన్స్ని మనం సప్లైలో ఇంక్లూడ్ చేస్తాము. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏమో చేయాలి అంటే ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఆ పర్సన్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ లివీ చేస్తుంది అండ్ ట్యాక్స్ లివీ చేస్తే కంపల్సరీగా ఆ పర్సన్ ఏమి ఉండాలి అంటే ట్యాక్స్ పే చేయాలన్నమాట. సో అదనమాట ఈరోజు టాపిక్. సో సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్ 2017, the activities specified in schedule 1 made or agreed to be made without a consideration. సో ఇక్కడ సెక్షన్ 7 సబ్ క్లాస్ సి ఏం చెప్తుందంటే 7 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఏం చెప్తుంది అంటే ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఆర్ కొన్ని యాక్టివిటీస్ గురించి చెప్తుంది అనమాట. స్కెడ్యూల్ 1లో ఏవైతే యాక్టివిటీస్ కన్సిడరేషన్ లేకుండా జరుగుతాయి ఆ యాక్టివిటీస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ స్కెడ్యూల్ 1లో యాక్టివిటీస్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. సో మనకి కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి, కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కన్సిడరేషన్ లేకుండా జరిగినాయి. అండ్ అవి ఏమేమి యాక్టివిటీస్ అంటే పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్స్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఏదైతే మన అసెట్స్ డిస్పోజ్ చేసిన అంటే అమ్మేసిన ఆర్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసిన రెండింటికి సేమ్ మీనింగే వస్తుంది అనమాట, డిస్పోజల్కి ఆర్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్కి. జనరల్గా మనం ఎప్పుడైతే అసెట్స్ పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తాం, డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ చేస్తాము అంటే మన బిజినెస్ అనేది క్లోజింగ్ డౌన్కి వచ్చిందనమాట. సో మన బిజినెస్ అవ్వచ్చు, మన కంపెనీ అవ్వచ్చు, క్లోజింగ్ డేట్కి వచ్చేసింది అనమాట, కమ్ టు ఎన్ అండ్.
సో దాని డిజల్యూషన్ జరుగుతుందనమాట. సో మనం మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేసి మనకున్న అప్పులు అవ్వచ్చు, మనకున్న లోన్స్, క్రెడిటార్స్ వీళ్ళకి ఇవ్వాల్సినవన్నీ మనం ఇచ్చేయాలన్నమాట. సో మనం ఏం చేస్తాం, మన ప్రాపర్టీ ఏంటి, బిజినెస్ ప్రాపర్టీ అంటే అసెట్స్. సో మనం బిజినెస్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి, షట్ డౌన్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో అవి ఎసెట్స్ పర్మనెంట్గా అమ్మేస్తున్నాం అనమాట. అంటే ట్రాన్స్ఫర్ చేయడం అంటే అమ్మేయడం అనమాట. సో ఆ డిస్పోజల్ అన్నా కూడా సేమ్ మీనింగ్ అనమాట. సో బిజినెస్కి సంబంధించిన ఎసెట్స్ మనం అమ్మేస్తున్నాం అనమాట. సో ఈ ఎసెట్స్కి సంబంధించి మనం ఫస్ట్లో పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ పే చేసి ఉంటాం. అండ్ వేరే వాటికి సంబంధించి వేరే ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది సేల్ చేసేటప్పుడు. సో మనం సెట్ ఆఫ్ చేసుకున్నాం అనమాట. ఏంటి, అప్పుడు నేను ట్యాక్స్ పే చేశాను, సో ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. సో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాను. పర్చేస్ చేసినప్పుడు మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తామో ఆ టోటల్ అమౌంట్ మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాం అనమాట. సో ఏ అసెట్స్ అయితే పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ అసెట్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇంతకుముందు తీసుకొని ఉండాలన్నమాట. సో అప్పుడు ఏంటి, కన్సిడరేషన్ లేకపోయినా సరే అలాంటి ట్రాన్సాక్షన్స్లో పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ జరిగినప్పుడు వాటిని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ క్రెడిటార్స్కి ఇవ్వాల్సిన అమౌంట్ మనం ఇచ్చేస్తాం అనమాట అసెట్స్ సేల్ చేస్తే. సో దాని నుంచి మనకి ఏ కన్సిడరేషన్ జరగలేదు. జనరల్గా అయితే ఎవరికైనా అమ్మేస్తే మనకి సమ్ అమౌంట్ అనేది మనకి రావాలన్నమాట ఇన్ రిటర్న్, కానీ రాలేదు. అంటే ఏంటి, దాని నుంచి మనకి ఏ కన్సిడరేషన్ లేదు కదా. కానీ మనం ఏంటి, పాస్ట్లో మనం అసెట్ కొన్నప్పుడు పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ట్యాక్స్ పే చేసామో ఆ ట్యాక్స్ అనేది మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడూ అవైల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏంటి, మళ్ళీ ఆ ఎసెట్ అమ్మేసాము కానీ దాని నుంచి ఏ కన్సిడరేషన్ రాలేదు. ఇప్పుడు జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ వీళ్ళు వచ్చారు, జిఎస్టీ వాళ్ళు వచ్చారు అనమాట. జిఎస్టీకి సంబంధించి వీళ్ళు ఉంటారు కదా, అసెసింగ్ ఆఫీసర్స్, వీళ్ళు వచ్చేసి పలానా వాళ్ళకి నువ్వు ఆ అప్పులు ఉన్నాయి, సో నేను మీ ప్రాపర్టీస్ అమ్మేశారు అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా, వాళ్ళకి ఇవ్వాల్సిన లోన్స్ కానీ క్రెడిట్ అమౌంట్ కానీ వాళ్ళకి రీపే చేసేసాము. సో ఏం వాల్యూ మీకు మిగలేదు అసెట్ సేల్ చేసినా కానీ అని చెప్పారు. సో నీకు ఏ కన్సిడరేషన్ రాలేదు, నీకు అసెట్ అమ్మేసినా కూడా. ఏంటి ఇక్కడ, నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసావు, దాని మీద ఆ అసెట్ అమ్మేసావు. సో ఇక్కడ నువ్వేం చెప్తున్నావు, కన్సిడరేషన్ అనేది రాలేదు నాకు అని గవర్నమెంట్కి చెప్తున్నావు. నువ్వు ఇలా చెప్తున్నావా, నీకు కన్సిడరేషన్ రాలేదంటున్నావా? మరి కన్సిడరేషన్ రానప్పుడు దాని మీద ట్యాక్స్ పే చేసి, కొన్నప్పుడు ట్యాక్స్ పే చేసి ఆ ట్యాక్స్ మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకున్నావు కదా, ఐటీసీ అవైల్ చేసుకున్నావు కదా ఆ ఎసెట్ మీద. ఇప్పుడు ఐటీసీ అవైల్ చేసుకున్న ఎసెట్ వేరే వాళ్ళకి కన్సిడరేషన్ లేకపోయినా నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు. సో నువ్వు దీని మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. సో నేను సప్లైలో ఇంక్లూడ్ చేస్తాను, కన్సిడరేషన్ లేకపోయినా సరే ఇది సప్లైలో ఇంక్లూడ్ చేస్తాను అండ్ దీని మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసినందుకు ఎంతైతే నువ్వు ట్రాన్స్ఫర్ వాల్యూ చేసావో, అంటే ఎంతైతే నువ్వు అప్పులు పే చేసావో అంత అమౌంట్ నువ్వు ట్యాక్స్ పే చేసే, అంత అమౌంట్ మీద ఎంతైతే నేను రేట్ చెప్తానో, రేట్ డిసైడ్ చేస్తానో ఆ రేట్ మీద నువ్వు ట్యాక్స్ పే చేయని మనకి జిఎస్టీ అథారిటీస్ ఆర్ జిఎస్టీ కౌన్సిల్ చెప్తారనమాట. సో నువ్వేం చేయాలి, ఇప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, జిఎస్టీ ట్యాక్స్. అలా కాకుండా ఏంటి, ఎసెట్ అయితే అమ్మేసావు కానీ ఏంటి, దాని మీద ఎప్పుడు నువ్వు ఆ ఎసెట్కి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఆ ఎసెట్కి సంబంధించి నువ్వు పే చేసిన ట్యాక్స్ ఎక్కడా కూడా ఐటీసీ అవైల్ చేసుకోలేదు. అలాంటి ఎసెట్ కన్సిడరేషన్ లేకుండా నువ్వు అమ్మేసావు. అప్పుడేం జరుగుతుంది, సో ఈ ఎసెట్కి సంబంధించి నువ్వు ఎప్పుడు కూడా ఐటీసీ అవైల్ చేసుకోలేదు, కానీ ఈ ఎసెట్కి సంబంధించి నువ్వు ట్యాక్స్ అయితే పే చేసేసావు. పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ పే చేసావు అండ్ దీనికి సంబంధించి నువ్వు ఏ ఐటీసీ అవైల్ చేసుకోలేదన్నమాట. నీ బిజినెస్కి సంబంధించి ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు, నువ్వు పర్చేస్ చేసినప్పుడు వచ్చిన ఐటీసీ నువ్వు ఎక్కడ అవైల్ చేసుకోలేదు ఈ ఎసెట్కి సంబంధించి. సో దీని మీద ఏ ట్యాక్స్ అయితే పే చేయాలో ఆ ట్యాక్స్ పే చేసేసావు. సో ఇప్పుడు నువ్వు అమ్మేసావు వితౌట్ కన్సిడరేషన్. అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో నువ్వు క్రెడిటార్స్కి పే చెయ్యి, లోన్కి పే చెయ్యి, ఏదైనా సరే లాంగ్ టర్మ్ డెట్స్ ఉంటే వాటికి రీపే చెయ్యి. కానీ నీకు ఏ కన్సిడరేషన్ రాలేదు కదా అని చెప్పి నీకు దాని మీద నీకు ఏ ట్యాక్స్ అనేది లివీ చేయరనమాట, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పారు, నువ్వు జిఎస్టీ ఐటీసీ అవైల్ చేసుకున్నావు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నావు. మనం పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ట్యాక్స్ పే చేసావో ఆ ట్యాక్స్ని మళ్ళీ నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు, ట్యాక్స్ బెనిఫిట్ పొందావు. సో గవర్నమెంట్కి ఏం లాభం ఉంది నీకు, నువ్వు ఇప్పుడు ఏం చేసావు, నువ్వు కొనుక్కున్నావు, మళ్ళీ ఐటీసీ అవైల్ ట్యాక్స్ పే చేసావు. సో నువ్వు ట్యాక్స్ పే చేసావు అని చెప్పి ఐటీసీ తీసుకున్నావు, వేరే దానికి ట్యాక్స్ పే చేయాల్సి వచ్చి. సో ఐటీసీ అవైల్ చేసుకున్నావు. సో నీకు కన్సిడరేషన్ వస్తే ఏమి, రాకపోతే ఏమి, నాకు ఏదైతే ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్స్ నువ్వు నాకు పే చేయాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ ఇలా లింక్ పెట్టి నీకు కన్సిడరేషన్ రాకపోయినా సరే నీకు
పర్మనెంట్ ఆర్ డిస్పోజల్ జరిగినప్పుడు అది ఎప్పుడు మన బిజినెస్ కమ్ టు యాన్ ఎండ్ వచ్చినప్పుడు పర్మనెంట్గా అసెట్స్ అమ్మేస్తారు, డిస్పోజ్ చేసేస్తారనమాట. అలాంటి అసెట్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కనుక ఎప్పుడైనా సరే నువ్వు పాస్ట్లో నీ గతంలో ఎప్పుడైనా సరే నువ్వు ఈ అసెట్కి సంబంధించి ఐటీసీ తీసుకున్నావు, సో నువ్వు దీని మీద ట్యాక్స్ పే చేయాలని కన్సిడరేషన్ వచ్చినా రాకపోయినా. సో ఇదనమాట ఫస్ట్ పాయింట్, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక్కొక్క పాయింట్ 2 times 3 times రిపీట్ చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో కానీ ఎలా అయినా అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ between related persons or between distinct persons as specified in section 25 when made in the course or furtherance of business. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ అని ఇక్కడ 2 పదాలు వాడారండి. సో ఇవేంటని మనం ఫస్ట్ చూద్దాం. రిలేటెడ్ పర్సన్స్ అంటే ఏంటి, మనకు మామూలుగా ఎలా చెప్పొచ్చు, ఫ్యామిలీలో అయితే కనుక ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఇలా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, బిజినెస్ కదా, సో హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఇలా మనం అనుకుంటాం. సో 25% కనుక ఓటింగ్ రైట్స్ ఉంటే హోల్డింగ్ కంపెనీ, 50% కంటే ఎక్కువ ఉంటే 25% ఓటింగ్ రైటింగ్ ఉంటే కనుక సబ్సిడరీ కంపెనీ, అంతకంటే ఎక్కువ 50% ఉంటే కనుక అది ఏంటి, హోల్డింగ్ కంపెనీ అనమాట. సో ఇవి ఈ కంపెనీకి రిలేషన్షిప్. అలా కాకుండా ఒక స్టేట్లో హెడ్ ఆఫీస్ ఉండి ఇంకో స్టేట్లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, సో ఇలాంటివి మనకి రిలేటెడ్ పర్సన్స్. సో ఇక్కడేంటి, ఒకే స్టేట్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకే కంపెనీకి సంబంధించి హెడ్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీస్ ఇలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి, రిలేటెడ్ పర్సన్స్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనకి ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అనేది మనం ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉందనుకోండి, హెడ్ ఆఫీస్, మనం బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి హైదరాబాద్లో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టామన్నమాట. సో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాం. సో ప్రతి స్టేట్కి ఒక్కొక్క జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, నువ్వు బ్రాంచ్ అనేది వేరే స్టేట్ వెళ్ళిపోయింది, సో ఇక్కడ ఇంటర్ స్టేట్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. సో నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అది నీ కంపెనీయే, నీ బ్రాంచే, కానీ నువ్వు దానికి సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్తారు. సో అప్పుడేంటి, ఏపీలో ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది జిఎస్టీకి సంబంధించి, తెలంగాణలో ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట ఆ కంపెనీకి. సో అప్పుడు ఏమైపోయింది, అది డిఫరెంట్ స్టేట్స్ అవ్వటం వల్ల అక్కడ డిస్టింక్ట్ పర్సన్స్ అయిపోయింది అనమాట. సో నువ్వు నీ బ్రాంచ్కే గూడ్స్ అనేవి పంపిస్తున్నావు, అక్కడ అమ్మి పెట్టు అని చెప్పి అక్కడ బ్రాంచ్ ఆఫీస్కి పంపిస్తున్నావు. కానీ ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తుంది, సో మీరు ఒకే కంపెనీ అయినా సరే మీరు వేరే బ్రాంచెస్, అంటే వేరే బ్రాంచ్లో ఉంది అండ్ వేరే స్టేట్లో ఉంది, దానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా వేరే స్టేట్లో ఉంది. సో నేను మీ ఇద్దరిని డిఫరెంట్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నాను, డిస్టింక్ట్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నాను. అరే నేను గూడ్స్ పంపించాను, నాకు ఏ కన్సిడరేషన్ రాలేదు, నేను ట్యాక్స్ ఎందుకు పే చేయాలి, అయినా కూడా రిలేటెడ్ పర్సనే కదా అని చెప్తే అక్కడ కుదరదు అనమాట. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మన గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్లో వెళ్తాయి, ఆ బ్రాంచ్ ఆఫీస్కి ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తాయి. సో అదేంటి, వేరే స్టేట్ కదా, సో అక్కడ వేరే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ వేరే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది. సో ఇదేంటి, డిస్టింక్ట్ పర్సన్స్, ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సరే, నీ రిలేటివ్ అయినా ఆర్ రిలేటెడ్ పర్సన్ అయినా సరే, అది నీ కంపెనీ అనే చెప్తున్నావు, నాకు రిలేటెడ్ పార్టీ, నేనే కన్సిడరేషన్ తీసుకోవట్లేదు కదా అని చెప్తున్నావు. సో అయినా సరే నీకు కన్సిడరేషన్ లేదు, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్తుంది అనమాట. మనకు జిఎస్టీ కౌన్సిల్ కానీ జిఎస్టీ అథారిటీస్ కానీ ఏదైతే రూల్లో చెప్పారో ఆ రూల్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. అదే ఇంకొక ఆప్షన్ లాగా చెప్పాలంటే, ఒకే స్టేట్లో ఉన్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి 2 బ్రాంచ్లు ఉన్నాయి, 2 బ్రాంచ్లకి సేమ్ రిజిస్ట్రేషనే ఉందన్నమాట, జిఎస్టీ రిజిస్ట్రేషనే ఉంది. సో అప్పుడేంటి, ఒకటేమో హెడ్ ఆఫీస్ అయింది, ఇంకోటి బ్రాంచ్ ఆఫీస్ అయింది. సో హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, సో కన్సిడరేషన్ లేదని చెప్తున్నారు, రిలేటెడ్ పర్సన్సే కదా అని చెప్తున్నారు. సో అప్పుడేంటి, ఈవెందో మీ ఇద్దరు రిలేటెడ్ పర్సన్సే, కానీ మీ ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, సో నీకు కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా, సో నువ్వేంటి హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి పంపిస్తున్నావు అంటే నీ కంపెనీకి నువ్వే పంపించుకుంటున్నావు, నీ సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలని. కానీ గవర్నమెంట్ ఏమొస్తుంది, నువ్వు కన్సిడరేషన్ పే చేయపోని
కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాలని చెప్తున్నారనమాట. కానీ నువ్వేం చెప్తున్నావు, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ కాదు, ఈ స్టేట్లోనే ఉంది నా బ్రాంచ్ అండ్ నా బ్రాంచ్కి నేను పంపిస్తున్నాను, నా కన్సిడరేషన్ ఏం రాలేదు కదా, నేను కన్సిడరేషన్ రాలేదు, నేను జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, నాకు ఏ ట్యాక్స్లు ఇవే అవ్వదంటే కుదరదు. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ అయినా అయ్యుండొచ్చు ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్లో ఉండొచ్చు ఆర్ ఒకే స్టేట్లో ఉండి డిఫరెంట్ రిజిస్ట్రేషన్ అయ్యొచ్చు. ఇప్పుడు ఒకటి ఏపీలో 2 బ్రాంచ్లు ఉన్నాయి, 2 బ్రాంచ్లకు 2 డిఫరెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్గా సర్వీసెస్ గురించి చెప్తుంది, ఇంకోటి కంప్లీట్గా గూడ్స్ గురించి చెప్తుంది. సో 2 డిస్టింక్ట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, రెండింటికి డిఫరెంట్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారనమాట. సో నా బ్రాంచే కదా అని చెప్పి సర్వీసెస్ ప్రొవైడ్ చేసావు, కన్సిడరేషన్ నీ బ్రాంచే కదా అని నువ్వు తీసుకోలేదు. సో నువ్వేమైనా కన్సిడరేషన్ తీసుకోలేదు, నార్మల్గా కన్సిడరేషన్ లేకపోతే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు కదా అని నువ్వు ఆర్గ్యూ చేస్తావు అనమాట. అలా ఆర్గ్యూ చేస్తానంటే కుదరదు అనమాట. సో మీ ఇద్దరు ఈవెన్ దో డిఫరెంట్ పర్సన్స్, మీ ఇద్దరికి డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నా సరే, కన్సిడరేషన్ లేదని నువ్వు చెప్తున్నావు, అయినా సరే నువ్వు జిఎస్టీ పే చేయాలి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద నీకు జిఎస్టీ లైబుల్ అని చెప్తుంది అనమాట. సో ఇది సెకండ్ పాయింట్ అనమాట. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 25 when made in the course or furtherance of business, provided that gifts not exceeding 50,000 in value in any financial year by an employer to an employee shall not be treated as supply of goods or services or both. సో అదొక పాయింట్ అయిపోయిందనమాట. అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ జరిగినా జరగకపోయినా, అంటే ట్రాన్సాక్షన్ జరిగితేనే మనకి జిఎస్టీ అనేది లివే అవుతుంది అనమాట. సో కన్సిడరేషన్ లేకపోయినా సరే అని అన్నారు కదా. సో ఇక్కడ ఏం చెప్పారు, సరే నువ్వు ఇలా అంటున్నావు కదా, రిలేటెడ్ పర్సన్స్ అంటున్నావు, నా బ్రాంచే అంటున్నావు, సో నీది ఒకటే స్టేట్ ఉంది, సో నువ్వు ఏమన్నా సరే గిఫ్ట్ లెక్క పంపించుకున్నావు అనుకో, 50,000 వాల్యూ కంటే ఎక్కువ అయితే కనుక నువ్వు పే చేయాలి జిఎస్టీ. అలా కాకుండా 50,000 లోపే కనుక నువ్వు వచ్చే ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంటే నువ్వు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, రిలేటెడ్ పర్సన్ కాబట్టి. ప్రొవైడెడ్ మీ ఇద్దరికి సేమ్ రిజిస్ట్రేషన్ ఉండాలి అండ్ సేమ్ స్టేట్లోనే నీకు ట్రాన్సాక్షన్ జరగాలి. అలా కానీ అంతేకాని ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగకూడదు. అండ్ నువ్వు ఏదైతే వాల్యూ పంపిస్తున్నావు రిలేటెడ్ పర్సన్కి, సపోజ్ నీ ఒక ఫాదర్ బిజినెస్ సన్కి వెళ్తుంది కదండి, అంటే ఇన్హెరిటెన్స్ వల్ల ఫాదర్కి ఏమన్నా అవ్వచ్చు ఆర్ ఫాదరే సన్ తన కొడుక్కి తన బిజినెస్ అనేది అప్పచెప్పచ్చు అనమాట. సో అప్పుడేంటి, ఇది మొత్తం మారిపోతుంది అనమాట, రిలేటెడ్ పర్సన్స్ లెక్క వస్తారు. సో గిఫ్ట్ లాగిస్తున్నాను, ట్రాన్సాక్షన్ జరిగినాయి, సో 1 lakh ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పారు, 50,000 లోపు మాత్రమే నీకు, నేను రిలేటెడ్ పర్సన్, నువ్వు సేమ్ స్టేట్లో ఉన్నావు, నీకు కన్సిడరేషన్ రాకపోయినా సరే 50,000 వాల్యూ ఉన్న ట్రాన్సాక్షన్ జరిగితే నీకు ఎగ్జాంపుల్ లాగా చెప్పాను, కానీ నువ్వు 1 lakh ట్రాన్సాక్షన్ చేసావు, సో నువ్వు టోటల్ అమౌంట్ మీద జిఎస్టీ పే చేయాలి అని చెప్తుందనమాట. అలా కాకుండా నువ్వు నా బ్రాంచ్ ఆఫీసే కదా ఆర్ నాకు సంబంధించిందే కదా అని చెప్పి నువ్వేం చేయి, ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది, సో 50,000 లోపు మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగింది, సో ఆ 50,000 లోపు మాత్రం నీకు ఎగ్జాంప్టెడ్ అన్నమాట. 50,000 దాటి ఇంకో 55,000 అయిందనుకోండి, టోటల్ 55,000 మీద జిఎస్టీ పే చేయాలి. అలా కాకుండా 50,000 వరకు మాత్రమే నీ ట్రాన్సాక్షన్ జరిగినాయి నీ రిలేటెడ్ పర్సన్కి, అది గిఫ్ట్ లాగా అయింటే ప్రొవైడెడ్ దట్ గిఫ్ట్స్ నాట్ ఎక్సీడింగ్ 50,000 ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయినా టోటల్ వాల్యూ అనమాట, ఆ ఇయర్ మొత్తంలో 50,000 ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా. సో 50,000 లోపు మాత్రమే నువ్వు గిఫ్ట్ లాగా ఇవ్వని, ట్రాన్సాక్షన్ లాగా ఇవ్వని, ఎగ్జాంపుల్ 50,000 అది ఎందుకు కన్సిడరేషన్ రాలేదు అన్న రీజన్ చెప్పి, కన్సిడరేషన్ రాలేదు నా ట్రాన్సాక్షన్ మీద అని చెప్పి నువ్వు జిఎస్టీ ఎగ్గొట్టచ్చు, అంతే కదా. ఇక్కడ మనం ఏం గురించి డిస్కస్ చేస్తున్నాం, ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగి కన్సిడరేషన్ రాకపోతే జిఎస్టీ ట్రీట్ చేయాలా వద్దా, కన్సిడరేషన్ లేని వాల్యూని కూడా జిఎస్టీగా ఎలా ట్రీట్ చేస్తాం అనేది అనమాట. ఇది సెకండ్ పాయింట్ అనమాట. సో అదనమాట. సో 50,000 దాటి ఎంత ఉన్నా సరే ఆ టోటల్ వాల్యూ మీద మనం జిఎస్టీ పే చేయాలి. సో సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్, కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే జిఎస్టీ పే చేయాలన్నమాట. నార్మల్గా అయితే కన్సిడరేషన్ లేదని చెప్పి, కన్సిడరేషన్ లేకపోతే ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ లేకపోతే అది జిఎస్టీ లివే అవ్వదు, సప్లైలో ఇంక్లూడ్ చేయరని చెప్తారు. కానీ ఇక్కడ సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్సే కదా,
మా మా రిలేటెడ్ పర్సనే కదా, ట్రాన్సాక్షన్ లేదు, ఈ ట్రాన్సాక్షన్లో మనం కన్సిడరేషన్ తీసుకోలేదు, సో నువ్వు ట్యాక్స్ పే చేయను అంటే కుదరదు. టోటల్ అమౌంట్ మీద ప్రొవైడెడ్ 50,000 దాటితే మన టోటల్ అమౌంట్ మీద జిఎస్టీ తీసుకోవాలన్నమాట, జిఎస్టీ పే చేయాలన్నమాట. అండ్ అది దట్టు ఏంటంటే సేమ్ ఏదైతే స్టేట్లో బ్రాంచ్ ఆఫీస్ ఉందో అదే స్టేట్లో హెడ్ ఆఫీస్ కూడా ఉండాలి. వాటి మధ్యలో రిలేటెడ్ పర్సన్ లో 50,000 వాల్యూ లోపు మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు దాకా ఎగ్జామ్ట్. 50,000 దాటి ఏ వాల్యూ జరిగినా సరే ఫుల్ వాల్యూ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, ఈవెన్ దో ఇట్ ఈస్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. అదనమాట సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సప్లై ఆఫ్ గూడ్స్ బై ఏ ప్రిన్సిపల్ టు ఈచ్ ఏజెంట్ వేర్ ద ఏజెంట్ అండర్టేక్స్ ద సప్లై సచ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు ఏంటి ఏజెంట్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ ఏంటి? ప్రిన్సిపల్కి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిన్సిపల్కి ఏమైనా అవసరం ఉన్నా, బిజినెస్కి సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్స్ కావాల్సిన్నా కానీ ఏజెంట్ డీల్ చేస్తాడనమాట. ఏజెంట్ బిజినెస్ చేయడు కానీ ఏజెంట్ డీల్ చేస్తాడు మధ్యలో ఉండి. వేరే సెల్లర్స్ని కాంటాక్ట్ అవ్వటం ఆర్ వేరే మ్యానుఫ్యాక్చర్స్ని కాంటాక్ట్ అవి ఏజెంట్ ప్రిన్సిపల్స్కి కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆర్ ఏజెంట్ ప్రిన్సిపల్కి సంబంధించిన గూడ్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఏజెంట్ మధ్యలో ఉండి సెల్లర్ని కాంటాక్ట్ అయ్యి సెల్లర్ ఇచ్చిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ని తీసుకొచ్చి ఏజెంట్ ప్రిన్సిపల్కి ఇస్తాడనమాట. సో ఇదనమాట ఏజెంట్ సప్లై ఆఫ్ గూడ్స్ బై ఏ ప్రిన్సిపల్ టు ఈజ్ ఏజెంట్. ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ ఏజెంట్కి ఇచ్చిన వేర్ ద ఏజెంట్ అండర్టేక్స్ టు సప్లై సచ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. సో ఇక్కడ సప్లై సర్వీస్ చేయమని ఆర్ గూడ్స్ చేయమని మనకి ప్రిన్సిపల్ చెప్పాడు, అండ్ ఏజెంట్ వేరే అదర్ థర్డ్ పార్టీని సెల్లర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్కి ఏవైతే సప్లై జరగాల్సిందో గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్కి సంబంధించి వాటిని తీసుకొచ్చి ప్రిన్సిపల్కి ప్రొవైడ్ చేస్తారనమాట. ఆర్ by an agent to his principal where the agent undertakes to receive such goods on behalf of the principal. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రిన్సిపల్ ఏవైతే గూడ్స్ కావాలి, నా బిజినెస్లో ఈ గూడ్స్ నేను పెట్టాలనుకుంటున్నాను, సో దీనికి సంబంధించి నాకు ఏం డీటెయిల్స్ తెలీదు, సో ఏజెంట్ని కాంటాక్ట్ అవి, సో ఇలాంటి బిజినెస్ నేను పెట్టాలనుకుంటున్నాను, సో నాకు ఎలా హెల్ప్ చేస్తావు, ప్రతి మంత్కి నాకు ఇంత స్టాక్ కావాలని ఏదైనా సరే తను ప్రిన్సిపల్ ఏజెంట్కి చెప్పాడు అనుకోండి, ఏజెంట్ సెల్లర్ని ఏదైనా మ్యానుఫ్యాక్చర్ని కాంటాక్ట్ అవి మధ్యలో మీడియేటర్ లాగా థర్డ్ పర్సన్ లాగా ఉండి వేరే పర్సన్ని కాంటాక్ట్ అయ్యి ఆ పర్సన్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ ఏవైతే గూడ్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నాడో అలాంటి గూడ్స్ తీసుకొచ్చి ప్రిన్సిపల్కి ఇస్తాడనమాట. సో మంత్లీ ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన ఆ క్రమంలో ఏంటి, ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే ఇలా గూడ్స్ నువ్వు సప్లై చేస్తున్నావు వేరే అదర్ పర్సన్ నుంచి, సో ఏజెంట్ నువ్వు నా కింద రిప్రజెంట్ అవుతూ పనిచేస్తున్నావు కాబట్టి నేను మంత్లీ ఇంత కమిషన్ ఇస్తానని చెప్పి ఏజెంట్కి ప్రిన్సిపల్ చెప్తాడనమాట. సో ఏదైతే కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. నిజానికి ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదన్నమాట. ఏదైతే పర్చేజ్ వాల్యూ ఉందో దాని మీద టోటల్ అమౌంట్ కానీ జిఎస్టీ కలిపి కానీ అంతా ఎవరు పే చేయాలి అంటే ప్రిన్సిపలే పే చేయాలన్నమాట. ఎందుకంటే ఆ గూడ్స్ అనేది కొనుక్కునేది ఎవరు అంటే ప్రిన్సిపల్. సో దానికి సంబంధించి ట్యాక్స్ కూడా పే చేయాల్సింది ప్రిన్సిపలే అనమాట. సో ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తున్నాడు, మధ్యలో ఉండి వేరే అదర్ పర్సన్ నుంచి గూడ్స్ తీసుకొచ్చి ప్రిన్సిపల్కి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఏజెంట్ ఏం ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకోదా అనుకుంటున్నాడు, ఎందుకంటే ఏ కన్సిడరేషన్ తనకి రావట్లేదు కదా. సో ఇక్కడ తన కన్సిడరేషన్ ఏంటి, కమిషన్ అనమాట. ఆ కమిషన్ మీద మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వితౌట్ కన్సిడరేషన్ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు, కానీ ఏంటి తనకి 50,000 వస్తుందన్నమాట. ఏజెంట్ ఏమి ఊరికా హెల్ప్ చేస్తున్నాడు, మీడియేటర్గా హెల్ప్ చేస్తున్నాడు, బ్రోకర్ లాగా హెల్ప్ చేస్తున్నాడు సెల్లర్కి మ్యానుఫ్యాక్చర్కి మధ్యలో, అదే మన ప్రిన్సిపల్కి ఆర్ అదర్ సెల్లర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉన్నాడనమాట. వీళ్ళిద్దరికి మధ్యలో డీలింగ్స్ నడుపుతున్నాడు, అతని దగ్గర నుంచి కొనుక్కొచ్చి ఇతనికి అమ్మడం. సో ఏం చేస్తున్నాడు అంటే ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఏజెంట్ కొంత కమిషన్ తీసుకున్నాడు. కానీ ఏంటి, వీళ్ళిద్దరికి మధ్యలో ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఏ కన్సిడరేషన్ కూడా లేదు. సో ఏ కన్సిడరేషన్ లేదు కదా, నేను ఏ ట్యాక్స్ పే చేయను అని చెప్పి ఏజెంట్ అనే పర్సన్ క్వశ్చన్ చేస్తున్నాడు. సో నువ్వు కమిషన్ తీసుకుంటున్నావు కదా, సో నీకు ట్రాన్సాక్షన్ జరిగినా జరగకపోయినా నువ్వు కమిషన్ తీసుకుంటున్నావు, సో ఆ కమిషన్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ మీద నువ్వు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి
మనకి జిఎస్టీ అథారిటీస్ చెప్తుందనమాట. అది ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ కాన్సెప్ట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అనమాట. జనరల్గా అయితే కన్సిడరేషన్ అంటూ ఏముండదు, కానీ ఏజెంట్ కమిషన్ తీసుకుంటాడనమాట. ప్రిన్సిపల్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటాడు. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ ఏంటి, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ హిస్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. మన లాస్ట్ క్లాస్లో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం. వేరే కంట్రీలోంచి ఒక పర్సన్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో ఆ పర్సన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండి, ఇండియాలో ఉన్న మనకి, అంటే ఇండియాలో మన రిసీవర్ అనమాట. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. గూడ్స్ ప్రొవైడ్ చేస్తే అది కస్టమ్ యాక్ట్కి వెళ్ళిపోతుంది, కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి మనం రిసీవర్ అవుతాము అండ్ కన్సిడరేషన్ పే చేయాలి. అండ్ మనం ట్యాక్స్ కన్సిడరేషన్ పే చేయాలి. ఆ కన్సిడరేషన్ ఎంతైతే ఉందో ఆ కన్సిడరేషన్ మీద మనం జిఎస్టీ పే చేయాలి. సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, జిఎస్టీ అవుతుంది, ట్యాక్స్ పే చేయాలని చెప్పి మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, నాకు కొన్ని గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని సర్వీసెస్ అనేది మనకు కావాలన్నమాట. సో ఫారిన్లో నాకు ఫ్రెండ్ ఆర్ రిలేటివ్స్ ఉన్నారనమాట. సో డైరెక్ట్గా నేను వీడియో కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాను. నాకు ఎలాంటి సర్వీసెస్ కావాలనుకున్నా. సర్వీసెస్ అంటే ఏంటి, ఏదైనా హెల్ప్ చేయటం, ఏదైనా సజెషన్స్ అలాంటివి ఇవ్వటం అనమాట. ఏదైనా తనకు సంబంధించి తనకు కావాల్సిన డౌట్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ అతను సమాధానం చెప్పడం అనమాట. తను ఏంటి, ఏది గూడ్ ప్రొవైడ్ చేయట్లేదు కదా, మనకేం సర్వీసే కదా, మనకేది ప్రొవైడ్ చేస్తున్నాడు, సర్వీసే కదా. సో రిలేటెడ్ ఏ పర్సనే కాబట్టి నేను కావాల్సిందంతా అతని దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ అతను కూడా, నువ్వు నా ఫ్రెండు, నువ్వు నా బ్రదర్ కదా, నేను నీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే నువ్వు కన్సిడరేషన్ ఎందుకు పే చేస్తావు, నేను నీ బ్రదర్ అయితే, నీ ఫ్రెండ్ అయితే నీ నుంచి నాకేం కన్సిడరేషన్ ఉంటుందని చెప్పి ఆ పర్సన్ ఏ కన్సిడరేషన్ ఛార్జ్ చేయట్లేదు అనమాట. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే రిసీవర్ ఇండియాలో ఉన్నాడో ఆ పర్సన్ ఏంటి, ఫ్రీగా సర్వీసెస్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నారనమాట. ఎక్కడి నుంచి, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న తన రిలేటివ్ దగ్గర నుంచి కావచ్చు, ఫ్రెండ్ దగ్గర నుంచి కావచ్చు, రిలేటెడ్ పర్సన్ నుంచి ఆన్లైన్ మోడ్ యూస్ చేసుకుంటూ ఎనీ అదర్ స్కైప్ ఆర్ ఎనీ అదర్ వీడియో చాట్ మోడ్ని యూస్ చేసుకుంటూ తన సర్వీస్ అనేది తీసుకున్నాడు అనమాట, వితౌట్ కన్సిడరేషన్. మనం ఇక్కడ ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్స్ నాట్ ఇన్వాల్వింగ్ కన్సిడరేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, కన్సిడరేషన్ లేదు, వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్. సో అతను ఏమో అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, సర్వీస్ ప్రొవైడర్ ఆర్ సప్లయర్ ఆఫ్ సర్వీసెస్. సో మనం రిసీవర్ ఆఫ్ ఇండియాలో ఉన్నాము, మనం ఇండియాలో ఉన్నాము అండ్ మనం ఏ ట్యాక్స్ పే చేయలేదు, మేమేం కన్సిడరేషన్ పే చేయలేదు, కన్సిడరేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు మా ట్రాన్సాక్షన్లో, మేము ట్యాక్స్ పే చేయమంటే కుదరదు. సో ఇక్కడ నువ్వు సర్వీస్ అనేది తీసుకున్నావు నీ రిలేటివ్ దగ్గర నుంచి. సో ఈవెన్ దో మీ ట్రాన్సాక్షన్లో కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం నువ్వు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మేమైతే సప్లైలో ఇంక్లూడ్ చేస్తాం మిమ్మల్ని, మీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ని సప్లైలో ఇంక్లూడ్ చేస్తాం, మీరు జిఎస్టీ లివే చేస్తే మీరు ట్యాక్స్ పే చేయాల్సిందని మనకి జిఎస్టీ అథారిటీస్ చెప్తారనమాట. సో అనమాట ఈ 4 టాపిక్స్ స్కెడ్యూల్ 1లో ఉన్నాయి. ఏవైనా ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ లేకుండా జరిగితే మనం ట్యాక్స్ పే చేయాలని మనం చాప్టర్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాము. ఆ ట్రాన్సాక్షన్స్ ఇవే అనమాట. సో పర్మనెంట్గా ఎసెట్స్ అమ్మేసాము అండ్ ఆ ఎసెట్స్ మీద మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడో తీసుకున్నాం. అలాంటి ఎసెట్స్ మళ్ళీ అమ్మేసాం ఎప్పుడు, మన బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడు. సో మన దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్స్, మన దగ్గర ఉన్న బిజినెస్ అసెట్స్ అమ్మేసాం. సో అదనమాట. సో ట్రాన్సాక్షన్ కన్సిడరేషన్ లేకపోయినా సరే అలాంటి ట్రాన్సాక్షన్ మనకి బిజినెస్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తాం, ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రిలేటెడ్ పర్సన్స్కి మధ్యలో ఆర్ డిస్టింక్ట్ పర్సన్ మధ్యలో ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆర్ సప్లై జరిగినప్పుడు అవి కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తాము, ట్యాక్స్ పే చేయాలి. కానీ గిఫ్ట్ వాల్యూ ఆర్ ట్రాన్సాక్షన్ వాల్యూ 50,000 పర్ ఇయర్ ఉంటే, 50,000 లోపే ఉంటే, అంటే బ్రాంచ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి ఆర్ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి ఆర్ రిలేటెడ్ పర్సన్స్కి, ఒకే స్టేట్లో ఉన్న రిలేటెడ్ పర్సన్స్కి ఉంటే కనుక 50,000 లోపు మాత్రం ఉంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిలేటెడ్ పర్సన్స్ అన్నావు, సేమ్ స్టేట్లో ఉందన్నావు, సేమ్ రిజిస్ట్రేషన్ ఉంది. సో 50,000 వరకు నీకు ఎగ్జామ్షన్ ఇస్తాను. 50,000 దాటిన
ఆర్ 55,000 51,000 కదా అన్నా కానీ కుదరదు. టోటల్ అమౌంట్ మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఈవెన్ దో యు ఆర్ ఏ రిలేటివ్ ఆర్ నువ్వు ఏ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకోకపోయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలి. జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తామని చెప్తారనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్కి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్స్. ఏజెంట్ ప్రిన్సిపల్కి కావాల్సిందంతా ఏవైతే గూడ్స్ కావాలి, ఏవైతే సర్వీసెస్ కావాలని చెప్పి వేరే అదర్ థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తూ తన ప్రిన్సిపల్కి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో అలాంటి పర్సన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రిన్సిపల్ ఏజెంట్కి ఏదైతే కమిషన్ ఇచ్చాడో ఆ కమిషన్ మీద మన ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరిగింది అండ్ రిలేటివ్ దగ్గర నుంచి జరిగింది. సో ఏ కన్సిడరేషన్ తీసుకోలేదు. సో అయినా సరే నువ్వు ట్యాక్స్ పే చేయాలి. జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తాం ట్యాక్సబుల్. సో ఇదనమాట మనకి Schedule 1లో చెప్తున్న ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ మీద మనకు ఆ కన్సిడరేషన్ లేకపోయినా సరే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే అనమాట ఈరోజు టాపిక్. రేపు టాపిక్లో కూడా మనం మ్యాక్సిమం ఈ Schedule 1 మాట్లాడుకుంటాం. ఎందుకంటే సో అవే టాపిక్స్ ఇంకా డీటెయిల్గా ఉన్నాయి. మనం దాదాపు అంతా క్లియర్గా కట్గా విత్ ఎగ్జాంపుల్తో సహా మాట్లాడుకున్నాం. సో ఈరోజు క్లాస్ ఇక్కడ ఏం చేస్తున్నాను. Schedule 1 అయిపోయింది. యాక్టివిటీస్ టు బీ ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ అనమాట. కన్సిడరేషన్ లేకపోయినా సరే ఈ ట్రాన్సాక్షన్ని మనం సప్లై లాగే ట్రీట్ చేస్తాము. జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, ట్యాక్సబుల్ అని చెప్తున్నాము. ఇది Schedule 1. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.